ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీతలోని 2వ అధ్యాయంలో 69వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకుందాం. సాయిరామ్. భగవానుడు ఇంతకు ముందు శ్లోకంలో ఇంద్రియములను సంపూర్ణముగా నిగ్రహించువాని ఒక ప్రజ్ఞ సుస్థిరమై ఉంటుందని చెప్పారు. ఇప్పుడు ఈ శ్లోకంలో సామాన్య జనుల ప్రవృత్తికి ఇంద్రియ నిగ్రహం యొక్క సమరశీలురైనటువంటి యోగుల యొక్క ప్రవృత్తికి భేదము చూపుతున్నారు. అనగా సామాన్య మానవుడికి ప్రజ్ఞ గలవానికి భేదము చూపుతున్నారన్నమాట. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. సర్వభూతానాం సమస్త ప్రాణులకును యా ఏది నిశా రాత్రియో తస్యాం దాని యందు సంయమీ ఇంద్రియ నిగ్రహముల యోగి జాగర్తి మేలుకొని ఉండును. యస్యాం దేని యందు భూతాని ప్రాణులు జాగ్రతి మేలుకొని ఉండును సా అది పశ్యతః పరమార్థతత్వమును దర్శించుతున్న మునేహ మననశీలురకును నిశా రాత్రి భవతి అగుతున్నది. తాత్పర్యం ఏమంటే సమస్త ప్రాణులకును అనగా సామాన్య జనులకును ఏది పరమార్థతత్వము రాత్రి అయి దృష్టికి గోచరము కాకున్నదో దాని యందు ఇంద్రియ నిగ్రహపరుడైనటువంటి యోగి మెలుకొని ఉంటాడు. అంటే ఆత్మావలోకనం చేస్తూ ఉంటాడు. దేని యందు ప్రాణులు మెలుకొని ఉన్నారో అనగా ఆసక్తితో ప్రవర్తిస్తున్నారో అది పరమార్థతత్వమును దర్శించేటువంటి మునింద్రకు రాత్రిగా ఉంటుందని తెలుపుతున్నారు. అనగా దృష్టి గోచరము కాకుండా ఉంటుంది. ఈ శ్లోకం అంతా కూడా అలంకారిక భాషలో చెప్పబడింది. అజ్ఞానులకు ఏది రాత్రో అది జ్ఞానులకు పగలు, జ్ఞానులకు ఏది రాత్రో అది అజ్ఞానులకు పగలు అని ఇక్కడ మనకి తెలుపుతున్నారు. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.